జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా హెల్త్ మిషన్ 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కేజీబీవీ హాస్టల్లో జరిగిన హెల్త్ మిషన్ 100 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్చి 2 నుండి జూన్ 9 వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలు నేరుగా చేరువవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఈ మిషన్ మొత్తం 4 దశల్లో అమలవుతుందని, ముఖ్యంగా ఈ 100 రోజుల్లో దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు డయాగ్నోస్టిక్ ద్వారా సుమారు 30 ఎకరాల వైద్య పరీక్షలను పూర్తిగా నిర్వహించనున్నారని తెలిపారు. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ రోజు నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్లు వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకూల సేవలు అందించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భట్టు కరుణాకర్, టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క 99 రోజుల కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించుకునే దిశలో ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ సిఆర్ నగర్లో 2 సంవత్సరాలు అవుతుందట పైప్ పలికి నీళ్ళు పోవట్టి, 2-3 ఏళ్ళు అవుతుంది. దాన్ని క్లోజింగ్ చేయాలి. కమిషనర్ గారు రాసుకోండి. సిఆర్ నగర్లో డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. అదేవిధంగా ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రం మున్సిపాలిటీ. రోడ్లు కూడా మట్టి రోడ్లు లేక, సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వార్డులలో కూడా ఈ సమస్యలు లేకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా కౌన్సిలర్, నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ మీరు రాసుకొని ఇవ్వాలి. అదేవిధంగా కౌన్సిలర్లు కూడా చాలా యాక్టివ్గా